కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. మరి ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అటువైపు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు మరి ఇంప్లీడ్ కావాలండి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని సరిపోతుంది కదా. వీళ్ళు ఇంప్లీడ్ గారు, రైట్, వీళ్ళు ఇంప్లీడ్ గారు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బుర్ర చల్లుతా ఉంటారు. ఓకే ఓకే చర్చిద్దాం. శేఖర్ ఒక్క నిమిషం అండి. అజయ్, 2029 రప్పా రప్ప గంగమ్మ జాతర, ఈరోజు భారీ హోర్డింగ్స్, జన సమీకరణ, ధూమ్ధామ్గా జగన్మోహన్ రెడ్డి గారు భాగ్యనగరంలో కూడా కోర్టుకు వెళ్ళిన నేపథ్యం. ఓకే, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులకి. స్టార్టింగ్ సోదరుడు శేఖర్ రెడ్డి గారు కొంచెం బాగా ఆవేశపడ్డాడు, బాగా ఫీల్ అయ్యాడు. కుసంస్కారి శేఖర్ ఫస్ట్ మీరు మాట్లాడారు, ఆయన మొత్తం మాట్లాడినివ్వండి. ఓకే, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే అప్పుడు నేను ఇస్తాను. మీరు ఫింగర్ రైజ్ చేయండి, క్రాస్ ఆగొద్దు, అనవసరం మళ్ళీ గొడవ. వర్మ గారు, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఒక్క మాట. అదే నేను చెప్పాను కదా, ఎవరో మాట్లాడితే మ్యూట్ చేయండి. పీసీఆర్ ఎవరు క్రాస్ టచ్ చేసినా మ్యూట్ చేయండి. నాకు ఆ పేరు ఉంది, వాళ్ళకుంటే కూర్చోమనండి. ఇప్పుడు కుసంస్కారి అని మాట్లాడాడు అండ్ భయపడి తీసేశాడు పోస్ట్. సార్, దిస్ ఈజ్ మై అకౌంట్ స్టిల్ రన్నింగ్, అజయ్ చౌదరి సజ్జా, గో అండ్ చెక్ విత్ మై ఫేస్బుక్ అకౌంట్ స్టిల్ హ్యావింగ్. ఇన్ ఎక్స్ లో కూడా అట్లనే ఉంటుంది. మరి ఎవరు డిలీట్ చేశాడు, ఎక్కడ డిలీట్ చేశాడో నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఆయన ఫోన్, ఆయన చేతులు ఇంకో ఫోన్ చెక్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద పాయింట్, కుసంస్కారి అని మాట్లాడుతున్నాడు, ఇలాంటి పోస్టులు పెట్టొచ్చా అని. ఏ వెంకటరెడ్డి గురించి ఒక పేపర్, ఒక జిరాక్స్ పట్టుకొచ్చి ఏదో అజయ్ డిలీట్ చేసేసాడు, భయపడిపోయాడు. ఎవరికి రోడ్డు మీద పోయే దానిలందరికీ భయపడ్డాడు నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేటప్పుడే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఇటువంటి వాళ్ళందరికీ భయపడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవచ్చు. భయం మనకు అసలు అవసరం లేదు, నేను తప్పు చేయట్లేదు కాబట్టి. ఏ కుసంస్కార్ అని ఒక వ్యక్తి నా గురించి మాట్లాడాడు, ఒక ఫోటో చూపించాడు, ఎవరిది, వెంకటరెడ్డి. అతను ఎంత కుసంస్కారంగా మాట్లాడంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి, ఆయన ఆరోగ్యం గురించి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి అనరాని మాటలు, ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి అనరాని మాటలు, అవన్నీ కుసంస్కారం కాదా? ఏది ఒక్క పోస్టర్, ఒక ఫోటోలో, ఒక సోషల్ మీడియాలో పెట్టంగానే వీళ్ళు కుసంస్కారాలను వీళ్ళకి కాలిపోయింది. 5 ఏళ్ళు వీళ్ళ దిగజారి మాట్లాడిపోయి, ఇంట్లో వాళ్ళని పర్సనల్ గా హ్యూమిలేట్ చేస్తూ, అందరినీ పర్సనల్ గా తీసుకొచ్చి లాక్కొచ్చి అనేక సార్లు, సార్ మన డిబేట్ లోనే, శేఖర్ వెయిట్ చేయండి, ఓపిక ఉన్నాడు, అనేక సార్లు మన డిబేట్ లోనే సార్ వర్మ గారు, ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మీ డిబేట్ లకు వచ్చా, వెంకటరెడ్డి నేను చాలా సార్లు వచ్చాం, మేమిద్దరం కూర్చున్నప్పుడు అనేక సార్లు ఆయన నోరు జారి ఎంత కుసంస్కారంగా మాట్లాడాడో, ఎంత కుసంస్కారంగా మాట్లాడాడో నాకు తెలుసు. ఓకే, ఇక అటువంటి కుసంస్కారాల గురించి మాట్లాడవసరం నాకు అవసరం లేదు, ఆ టాపిక్ కూడా వదిలేస్తా. కమింగ్ టు ద టుడే పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు గంగమ్మ జాతర రప్పా రప్ప హైదరాబాద్, విపరీతమైన జనం వెళ్ళారు సార్. ఇక్కడ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడన్నా సరే ఏదో ఒక మూలన నేను 2029లో ముఖ్యమంత్రి అవ్వాలరా అని ఆయనకు ఒక ఆశ ఉన్నా, ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసే పొజిషన్కి ఎవరు తీసుకెళ్తారంటే ఆ రప్పా పోస్టర్లు, గంగమ్మ జాతరలో ఆ పోస్టర్లు. ఎందుకంటే సార్, ప్రజలు చూస్తుంటారు ఇవన్నీ కూడా. ఆల్రెడీ 5 ఏళ్ళు చూసే వీళ్ళు నరకయాతన పరిపాలన, మళ్ళీ జగన్ 2.0 వస్తే రప్పా నరుక్కుంటూ వెళ్ళిపోతారంటే వీళ్ళు. గంగమ్మ జాతరలో రప్పా అంటే కామన్ పబ్లిక్ ఏముంటది, వీళ్ళు ఇంకా మారలేదు, వీళ్ళ మైండ్ సెట్ మారలేదు. ఇందాక శేఖర్ గారు ఏం చెప్పారంటే, స్టార్టింగ్ లో దానికి అభిమాని పెట్టుండొచ్చు, అల్లు అర్జున్ అభిమాని అయి ఉండొచ్చు. డైలాగ్ ఎవరిది ఏంది కాదండి, ఈ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి సపరేట్ గా మాట్లాడాడు దాని గురించి. ఆయన ఏదో సినిమా అయి ఉండొచ్చు, ఫ్యాన్ అయి ఉండొచ్చు, పెట్టుకొని ఉండొచ్చు అని సేమ్ ఇదే డైలాగ్ రిపీట్ చేశాడు ఇక్కడ. హ్యాపీగా పెట్టుకోండి, హ్యాపీగా తిరగండి. ఈ రోజు సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం అనే ఒక లక్షణం ఉండి ఉంటే, తాను నిజంగా ఒక నాయకుడు అనే ఒక లక్షణం అతనికి కలిగి ఉంటే, ఈరోజు ఉన్నత న్యాయస్థానం పిలిచింది సార్, చట్టబద్ధంగా న్యాయస్థానానికి వెళ్ళాడు, న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు, వచ్చి కలిశారు, రావచ్చు, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో తప్పేం లేదు, అందరూ వెళ్ళాలి, అందరూ రావాలి, కోర్టు పిలిచినప్పుడు వెళ్ళాల్సింది తప్పలేదు. కానీ ఈ రోజు ఆయన చేసిన హడావిడి ఏంటంటే, పొద్దునుంచి చూస్తున్నాను సార్ నేను, అసలు తెలంగాణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి తండోపతండాల జనాలు, విపరీతమైన ఫాలోయింగ్. సార్, ఈ రోజు ఆయన ఏమి వైఎస్ఆర్సీపీ పార్టీ బహిరంగ సభకో, పార్టీ మీటింగో, పార్టీ ఫంక్షన్ కో పోలేదు, ఆయన కోర్టుకు వెళ్ళాడు. అంత హడావిడి అవసరంలా.
వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్, మేము ఎటువంటి ప్రచారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది గురించి, చాలా సీక్రెట్ గా ఉంచు, ఎవరికి తెలియదు. నిన్నే వదిలేరు ఆయన స్కెడ్యూల్, ఆయన రూట్ మ్యాప్, ఈ టైంకి వస్తాడు, ఈ టైంకి వస్తాడు, ఈ టైంకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, అక్కడ ఫ్లైట్ ఎక్కుతాడు, ఇక్కడ ఫ్లైట్ దిగుతాడు, ఇక్కడ బై రోడ్డును పోతాడు అని ఆడ పట్టుకున్నారు రప్పాలు. జగన్ జై జగన్, సీఎం జగన్, జై జగన్, సీఎం జగన్. నేనేమన్నా అంటే వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా లేవు సార్, ఆశలు లేవు, అయిపోయినాయి ఆల్రెడీ రాష్ట్రంలో. ఎందుకంటే ఒకటి వర్మ గారు, 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే చీత్కరించుకొని, ఎందుకంటే సార్ నిజంగా అద్భుతమైన పరిపాలన చేస్తుంటే 11 ఇవ్వాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, 11 ఇచ్చారు, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు. ఈ రోజు ఆ దిగాలతోటే, ఆ బాధతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తన టైం స్పెండ్ చేయట్లేదు, ఎక్కువ యలహంక ప్యాలెస్ బెంగళూరులో ఉంటున్నాడు. ఈ రోజు కూడా తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరారు, నాపల్లి కోర్టుకి వెళ్ళారు, అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారిని గెలవడానికి లోటస్ పాండ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు, వయా యలహంక ప్యాలెస్కి మళ్ళీ. కాబట్టి ఈ రోజు తెలంగాణలో వచ్చిన జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే రేపు పొద్దున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తున్నట్లున్నారు, అక్కడ చేతనైతే అక్కడ పోటీ చేసి కార్పొరేటర్లుగాను కౌన్సిలర్లుగాను పోటీ చేయొచ్చు. వైసీపీ పార్టీ జెండా అసలే అంతమంది జనం, బహుశా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పడేస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయింగ్, చెప్పలేము. ఎందుకంటే ఆయన క్రేజ్ ఈ రోజు పాపం హైదరాబాద్ తట్టుకోలేకపోయింది, అల్లాడిపోయింది సార్, మామూలు అల్లాడిపోవటం కాదు. అసలు ప్రజలు కూడా రోడ్డు మీద పోయి ప్రజలు కూడా మన అమ్మ ఏంటి బ్యానర్లు ఏంటి కథలేంటి రప్పార, వాళ్ళు కూడా అర్థం కాల. తెలంగాణ వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో తెలంగాణలో, ఎవరిదిరే కట్అవుట్ ఏం జరుగుతుందో, ఆ రప్ప పోస్టర్లు ఏంటి, అసలు ఏం జరుగుతుందని వాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్ళే పబ్లిక్ కూడా అసహ్యం అనిపించింది సార్, అది అసహ్యం అనిపించింది.